స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. ప్రలంబాసుర వధ. ఘోరమైన అగ్నిని చల్లార్చిన తరువాత శ్రీకృష్ణుడు బంధుమిత్ర గో వృషభ వత్సాలతో మిత్రులతో శ్లాఘించబడుతూ సదా ఆవులతో నిండి ఉండే బృందావనంలోకి ప్రవేశించాడు. గ్రీష్మ ఋతువు వేసవి కాలము అయినా బృందావనంలో వసంత ఋతువులాగా గోచరించిన కారణంగా అందరూ దానికి ప్రసన్నులయ్యారు. బృందావనంలో ఎన్నో జలపాతాలు ఉండేవి. ఆ జలపాతాల మధురమైన ధ్వని కీచురాళ్ల శబ్దాన్ని కప్పివేసేది. నీరు సర్వత్రా ప్రవహించే కారణంగా వనమంతా సర్వదా పచ్చగాను సుందరంగానూ కనిపించేది. సూర్యతాపం చేత గాని గ్రీష్మకాల అధిక ఉష్ణోగ్రతల వలన గాని బృందావన వాసులకు ఏనాడూ కలత కలగలేదు. బృందావనంలోని సరోవరాలు పచ్చగడ్డితో చుట్టబడి ఉండేవి. నానా రకాలైన పద్మాలు సరోవరాలలో వికసించి ఉండేవి. అక్కడ వీచే వాయువు ఆ పుష్పపు పొడిని గూడి వీచేది. యమునా తరంగాల నుండి, సరోవరాల నుండి, జలపాతాల నుండి ఎగిసిన నీటి తుంపరలు తమ దేహాలకు తాకగా బృందావన వాసులు చల్లదనాన్ని అనుభవించేవారు. కనుక వారికి గ్రీష్మ ఋతువు ప్రభావమే తెలియలేదు. ఆనందనిధి అయిన శ్రీకృష్ణుడు అగ్రజుడైన బలరామునితోనూ ఇతర గోపబాలులతోనూ గోవులతోనూ కూడి ఆ వాతావరణంలో ఆనందించాలనే ఉద్దేశంతో వేణువును ఊదుతూ రమ్యమైన బృందారణ్యంలో ప్రవేశించాడు. గోపబాలురందరూ ఒకప్పుడు నాట్యం చేస్తూ, మరొకప్పుడు గానం చేస్తూ, ఇంకొకప్పుడు వారు ఒకరితోనొకరు యుద్ధం చేసుకోసాగారు. కృష్ణుడు నృత్యం చేసినప్పుడు కొందరు గోపబాలురు గానం చేయగా ఇంకొందరు వేణువులు ఊదారు, మరికొందరు కొమ్ములను ఊదారు. ఆ సమయం వరకు బలరామునికి గాని శ్రీకృష్ణునికి గాని పుట్టు వెంట్రుకలు తీసే కార్యం జరగలేదు. అందువలన వారి జుట్టు చింతకాయలలాగా జడలు కట్టి ఉండేది. వారెల్లప్పుడూ తమ మిత్రులతో దాగుడుమూతలు ఆడుతూ లేదా వారితో దుముకుతూ యుద్ధం చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు మిత్రులు గానం చేస్తూ నృత్యం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు వారితో, మిత్రులారా, మీరు చక్కగా నాట్యం చేస్తూ గానం చేస్తున్నారు అని పలుకుతూ ప్రశంసించేవాడు. బాలురందరూ ఒకప్పుడు మారేడు పండ్లతోనూ లేదా ఉసిరికాయలతోనూ బంతులాట ఆడుకునేవారు. చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని ఆనందంగా ఊగేవారు. ఇంకొకప్పుడు రాజు ప్రజల పాత్ర పోషణలతో ఆడుకునేవారు. ఈ రకంగా కృష్ణ బలరాములు తమ మిత్రులతో కలిసి నానా రకాల ఆటలను ఆడుకుంటూ బృందావన ఆహ్లాదకర వాతావరణంలో విహరించసాగారు. ఒకసారి బాలురందరూ తమ ఆటలలో మునిగి ఉన్నప్పుడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడు బలరామకృష్ణులను ఎత్తుకుపోవాలని వారి మధ్య చేరాడు. శ్రీకృష్ణుడు గోపబాలుని పాత్ర పోషణ చేస్తున్నప్పటికీ దేవాది దేవునిగా అతనికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ బాగా తెలుసు. అందుకే ప్రలంబాసురుడు తమ బృందంలో ప్రవేశించగానే వాడిని ఎలా సంహరించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయినా బయటకు మాత్రం వానిని మిత్రునిగా పలకరిస్తూ, మిత్రమా, మా ఆటలలో పాలుపంచుకోవడానికి నీవు రావడం చాలా బాగుంది అని అన్నాడు. తరువాత ఆ దేవాది దేవుడు గోపబాలురందరినీ చేరబిలిచి, మనమిప్పుడు 2 జట్లుగా విడిపోయి ఆడుకుందాము. ఒక జట్టు ఇంకొక జట్టుతో పోటీలో పాల్గొంటుంది అని అన్నాడు. ఇది ప్రస్తావించగానే కొందరు బాలురు కృష్ణుని పక్షాన చేరారు, మిగిలిన వారు బలరాముని పక్షాన చేరారు. 2 జట్ల వారు మల్లయుద్ధ ఆటకు దిగారు. మల్లయుద్ధంలో పరాజితులు గుర్రం తన యజమానిని మోసినట్లుగా విజేతలను మోయవలసి వచ్చింది. వారంతా ఈ ఆటను ఆడుతూనే గోవులను మేపుతూ భాండిరవనంలో ప్రవేశించారు. శ్రీదాముడు, వృషభుడు మున్నగు వారితో కూడినట్టి బలరాముని జట్టు ఈ పోటీలో విజేతలయ్యారు. అప్పుడు కృష్ణుని జట్టు వారిని తమ వీపులపై భాండిరవనంలో తిప్పవలసి వచ్చింది. పరాజితుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు శ్రీదాముని మోయవలసి వచ్చింది. భద్రసేనుడు వృషభుని మోశాడు. గోపబాలుని వేషంలో ఉన్న ప్రలంబాసురుడు ఆ ఆటను అనుకరిస్తూ బలరాముని తన వీపు మీద మోశాడు. ప్రలంబాసురుడు మహాదానవుడు. గోపబాలురందరిలోనూ శ్రీకృష్ణుడే మహాశక్తిశాలి అని ఆ రాక్షసుడు అంచనా వేశాడు. శ్రీకృష్ణుని తప్పించుకోవడానికి ప్రలంబాసురుడు
బలరాముని దూరంగా తీసుకొని పోయాడు. ఆ అసురుడు నిస్సందేహంగా మహాబలవంతుడు, శక్తివంతుడే. అయినా వాడిప్పుడు పర్వతాన్ని పోలిన బలరాముని మోస్తున్నాడు. అందువలన ఆ అసురుడు ఆ బరువును మోయలేక నిజరూపాన్ని ధరించాడు. ఆ దానవుని మహాకాయము మేఘాలను తాకుతున్నట్లుగాను, వాని నేత్రాలు మండుతున్న అగ్నిలాగా తేజరిల్లుతున్నట్లుగాను, వాడి నోరు పదునైన దంతాలతో ఉన్నట్లుగాను బలరాముడు గమనించాడు. ఆదిలో అతడు ఆ అసురుని రూపాన్ని చూసి కొంత విస్మయం చెందాడు. ఇదేమిటి, అకస్మాత్తుగా ఈ మనిషి పూర్తిగా ఎలా మారిపోయాడు అని అతడు చకితుడయ్యాడు. కానీ వెంటనే తనను చంపే ఉద్దేశంతో అసురుడు దూరంగా తీసుకొని పోతున్నాడని బలరాముడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతడు తన బలమైన పిడికిలితో అసురుని శిరస్సు మీద కొట్టాడు. బలరాముని పిడికిలి పోటుకు ఆ అసురుడు విగతజీవుడై కిందపడి నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. నేల రాలుతున్నప్పుడు ప్రలంబాసురుడు గొప్ప ధ్వని చేశాడు. మహాపర్వతం పడినట్లుగా ఆ శబ్దం తోచింది. బాలురంతా ఆ ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ కనిపించిన భయానక దృశ్యానికి చకితులైన వారంతా బలరాముడు మృత్యుముఖం నుండి తిరిగి వచ్చాడని తలుస్తూ అతనిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. అందరూ అభినందన వర్షం కురిపించారు. దివిలోని దేవతలు పరమ సంతుష్టులై బలరాముని మీద పుష్పవృష్టి కురిపించారు. ప్రలంబాసురుని వంటి మహాదానవుని వధించినందుకు వారంతా బలరాముని స్తుతించి అభినందనలు కూడా తెలిపారు. జయ కృష్ణ ముకుంద మురారి.